వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు చేసి వస్తువాహనాలు, గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని కూడా చెప్పవచ్చు. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం కూడా. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ, సప్తమ గురు సంచారం, పంచమ, చతుర్థ రాహు సంచారం, లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికి ఖర్చు పెడతారు. భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభాలుంటాయి. సమాజంలో, బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లాటరీలు, జూదాలు, బెట్టింగులు మీకు అనుకూలం అయినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడం మంచిది. విదేశాల్లో వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. శాస్త్ర సంప్రదాయంలో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కొంత ఆలస్యమైనా సరే మీరు ఆశించిన ఫలితాలు, లాభాలు పొందగలుగుతారు. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ పొందడానికి అనువైన కాలం. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. విదేశంలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. H1B అప్లై చేసిన వాళ్ళు కూడా H1B వస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. కాకపోతే పట్టుదల, లక్ష్య సాధన ఎంత ఉంటే అంత అనుకూల ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. మీ కెరియర్కి సంబంధించి మంచి ప్రణాళికలు వారి నుండి చర్చించి తెలుసుకుని లబ్ధి పొందుతారు. ఈ రాశివారు విద్యార్థులు ముత్యపు గణపతిలాగా ధరించండి. అలాగే మేధో దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్లు వస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. IITలో సీటు వస్తుంది. మెడిసిన్ సీటు వస్తుంది. సాహిత్య, కళా, సంస్కృత రంగంలో వారికి అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంవత్సర ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతం అవుతాయి. దీనికి సాంకేతిక కారణాలే కనిపిస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని మాట ఇస్తారు. సమస్యలు మొదలు కాగానే మొహం చాటేస్తారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా సత్ఫలితాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని సమయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తాయి. ఉపకాయ సమస్యలు కూడా ఒక విధంగా ఇబ్బందులు కలిగిస్తుంది. సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతాన సాఫల్య కేంద్రాలకు అనుకూల కాలం నడుస్తోంది. మీరు ఎంచుకునే వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నది వాకప్ చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగనే ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. స్త్రీ సంబంధిత అనారోగ్య సమస్యలు అధికంగా బాధిస్తాయి. మధుమేహం, కాలేయ సంబంధిత ఇబ్బందులు, రక్తపోటు, చర్మ సంబంధిత సమస్యలు విషయాలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా శని స్తోత్రం, నవగ్రహ ధ్యానం శ్లోకాలు నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనునిత్యం ఓం నమః శివాయలో దీపారాధన చేయండి.